ఏంటి అంటే నెక్స్ట్ ఏమైనా ఇస్తారా సీట్? ఇప్పటి వరకు ఇందులో రాలేదు, సీట్ రాలేదు. రాధా వాస్తవంగా అందరూ పాపం కరివేపాకులాగా వాడుకుంటుంటారు అతన్ని. అతని నాన్న పేరు కావాలి, నాన్న కొడుకుగా గౌరవిస్తారు, వెళ్ళి దండేస్తారు, బుకే ఇస్తారు, షేక్ హ్యాండ్ ఇస్తారు, అక్కడ ఫోటో దిగుతారు విగ్రహాలు పెట్టినప్పుడు పిలుస్తారు. అంతే కానీ అతనేమో అలా చేసే వాళ్ళందరినీ ఆర్గనైజ్డ్ చేసి కాపు లీడర్గా తన ఎదగల ఫస్ట్ రాధా. అట్లాంటి ఆలోచన లేదు అతనికి. పిలుస్తున్నారు కదా సల్మాన్ గెస్ట్ గా పిలుస్తున్నారు కదా స్టేజ్ మీద అనేటువంటి మొన్నటి వరకు ఆయన వైసీపీలో చేరిపోతారు, సీట్ వచ్చేది అది అన్నారు. ఆయన చేరాలేదు. అలాగే నువ్వు టీడీపీలో ఇప్పుడు ఉన్నట్టు ఒక రకంగా, కానీ అక్కడ కూడా సీట్ ఏమి ఇవ్వలేదు. అంటే సమస్య అదే. తన ఏంటంటే తన ఒక సరైన సలహాదారులతో మాట్లాడటం కానీ ఇదేముండదు. ఇంకొకటి ఒక ఎడమెంట్ మెంటాలిటీ చూపించేసుకున్నాడు. ఇప్పుడు ఈస్ట్ కావాలన్నాడు, ఇచ్చాడు. జగన్ ఈస్ట్ అడిగితే ఇచ్చాడు కదా. తర్వాత మళ్ళీ సెంట్రల్ అన్నాడు వెనక్కి. సెంట్రల్ అన్నప్పుడు అతనికి వర్కౌట్ కాదనేటువంటిది జగన్ దగ్గర ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఇవ్వదు. రాధా కంటే బొండవమనే బెటర్ అని తెలుగుదేశం భావించింది కదా ఇప్పుడు కూడా. గెలిచాడు కాబట్టి అది మరి రాధా కూడా అక్కడే గెలిచాడు అంత ముందు. కానీ అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు ఉమా ఓడిపోయాడు కదా. కానీ ఇతన్ని ఓడిపోయినోడే కదా ఇన్సార్లు అనేటువంటి కాన్సెప్ట్ వచ్చేసింది. ఓవరాల్గా రాధాకు వచ్చేటప్పటికి సరైన ప్రణాళిక లేకపోవడం, ప్లస్ ఈ లీడర్షిప్ వాస్తవంగా అతన్ని మంచి స్పీచ్లు ఇవ్వగలిగి ఈ పవన్ కళ్యాణ్